మనము ఇందాక తెలుగు సంకీర్తనలు, తెలుగు పదాలు వాటి గురించి మాట్లాడుతున్నాం. అన్నమయ్య సంస్కృత కీర్తనలు కూడా అద్భుతంగా ఉంటాయి. చాలా సరళమైన, ఏ భాష వాడు వింటున్నా వాడి భాషలో అర్థమయ్యేంత హాయిగా ఉంటాయి. అన్నమయ్య సంస్కృత కీర్తనల సౌందర్యం, ప్రత్యేకత ఏమిటి? ఇది చాలా ఆశ్చర్యం అండి. అన్నమయ్య కీర్తనలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఇప్పుడు ఒక 96 దాకా అన్నమయ్య సంస్కృతంవి అనిపించేట్టుగా, అంటే మధ్యలో ఉన్నట్టుండి ఎక్కడో తెలుగు పదం వేస్తాడు. కాబట్టి అలా ఉన్నప్పటికీ కూడా 96 దాకా నా దగ్గర దొరికాయి. దొరికిన తర్వాత నేనేం చేశానంటే అన్నమయ్య కీర్తనలు, సంస్కృత కీర్తనల పైన నేను ప్రతిపదార్థ తాత్పర్యాలు రాసి ప్రచురించాను. ఆనందం కలిగింది నాకు, ఎందుకంటే శ్రీనివాస విలాసం అనే పేరుతో నేను ప్రకటించాను. 2 పరిశోధనలు వచ్చాయి, ఇద్దరు చేశారు. 40 కీర్తనలు ఎంపిక చేసుకుని సింగరాజు దక్షిణామూర్తి గారని, అలాగే కొన్ని కీర్తనల పైన మల్లంపల్లి శరభయ్య గారు అని చెప్పి మహా కారణ జన్ములైన వారి అమ్మాయి గొప్ప విదుషీమణి కాళీ గారని వారు చేశారు. ఇంకా కూడా కొంతమంది చేస్తున్నారని తెలిసింది. కానీ నేను ఎన్సివి నరసింహాచార్యులు గారి గీతికా నక్షత్రమాలిక అని రాశారు. 27 కీర్తనలకి ఆయన ఇంగ్లీష్లో రాశారు. అయితే వారు సంస్కృతజ్ఞులు, పండితరాజు పంచానన ఇలాంటి బిరుదులు కలిగినటువంటి వాళ్ళు కనుక ఆయన అన్నమయ్య కీర్తనలు అన్నీ చూసినట్లు లేరు. కాబట్టి ఓహో సత్యము సుండో ఇలాంటివి తెలిస్తే అన్నమయ్య ఎత్తుగడ ఎలా ఉంటుంది, జనాంతికంగా ఉంటుంది అనేటువంటి విషయం తెలుస్తుంది. వాళ్ళకి ఇవి సంస్కృతం అనిపించలేదు, ఇదేదో భ్రష్ట సంస్కృతం అనిపించి దాన్ని దిద్దాలని కూడా ప్రయత్నించారు వాళ్ళు. అలా దిద్దకూడదు అన్నమయ్యవి. ఆయన ఎలా తెలుగు కీర్తనలకి ఆయన ఒక సంకీర్తన లక్షణం రాసుకుని ఎలా అయితే ఆయన రాశాడో అలాగే తెలుగు సంస్కృత కీర్తనలు కూడా చూడాలి. తెలుగు కీర్తనలనే సంస్కృత కీర్తనలు కూడా చూడాలి. ఇప్పుడు మాధవ, శ్రీధర, కేశవ, మధుసూదన అంటూ నామావళితో రాశాడు కదా. ఆ రాసినటువంటి కీర్తనలో చింతయామి యూఎం అన్నాడు. యూఎం తప్పు కదా, అది చింతయామో వయం అనాలి కదా అని చెప్పి వీళ్ళు దిద్దడం మొదలెట్టేశారు. కానీ చింతయామి అక్కడికి ఆగాలి. యూఎం మీరు కూడా అలాగే చింతించాలి. వయం మనం అందరం కూడా అలా చింతించాలి అన్నట్టుగా ఆయన అన్వయం చేసుకోవడం. అంటే అవి అభినయాత్మక కీర్తనలు కూడా ఉన్నాయి దాంట్లో. అన్నమయ్య కీర్తనలో ఆత్మానుభవం ఉన్నాయి, ప్రదర్శనాయోగ్యంగా ఉండేటువంటి ఉన్నాయి. కోలాటాల కీర్తనలు ఉన్నాయి చూడండి. వెట్టి వలపు చల్లకు విష్ణుమూర్తి నాతో వెట్టదీర మాటాడు విష్ణుమూర్తి. మామూలుగా పాడితే ఏదో విరహగి వేదనలో పాడితే వికారంగా కూడా ఉంటుంది. అది కోలాటాలతో పాడుకోవాల్సినటువంటిది ఉత్సాహంగా, అంటే కొన్ని ఒంటరిగా పాడుకునే ఉన్నాయి, కొన్ని జంటగా యుగళ గీతాలు అంటారు అలా పాడే ఉన్నాయి, కొన్ని బృందగానంగా ఉన్నాయి, కొన్ని ఏమో ఉత్సవ గీతాలుగా ఉన్నాయి. ఇలా ఎన్ని రకాల ప్రక్రియలు ఉన్నాయో అన్ని రకాలు రాశారు. తమరు ఇందాక అన్నారే సులాది కన్నడ సంప్రదాయంలో ఉండేటువంటివి కూడా తెలుగులో పట్టుకొచ్చేసాడు. అలాగే తెలుగులో ఉండేటువంటి చందమామ పదాలు, ఏల పదాలు, జావళి అన్నీ కూడా పట్టుకొచ్చేసాడు. వాటి ఛాయలన్నింటితో ఆ సౌందర్యంతో చక్కగా రాసుకొచ్చారు. కాబట్టి ఈ సంస్కృత కీర్తనలో ఆయన కీర్తనలకి మహావిష్ణువుకి అయితే ఎలా ప్రసిద్ధంగా 10 అవతారాలు ఉన్నాయో ఆయన సంకీర్తనకు కూడా ఉన్నాయి అని చెప్పారు. చిన్నన్న శృతులై, శాస్త్రములై, పురాణ కథలై, సుజ్ఞాన సారంభులై, యతిలోకాగమ. కాబట్టి మనం ఈ 10 లక్షణాలు తెలుసుకుని మనం అన్నమయ్య సంస్కృత కీర్తనలు చూడకపోతే అవి సంస్కృతంతో దిద్దాలేమో అని మనకి బుద్ధి వచ్చేస్తుంది. కాస్త వ్యాకరణం చదువుకున్న వాడికి. మీకు ప్రసిద్ధమైన కీర్తన ఒకటి ఉదాహరిస్తా. డోలాయ అంచెల డోలాయాం హరే డోలాయ. దాంట్లో గో సమానే శీరపాణే అని ఉంటుంది. వాగ్గేయకారులు ఎవరు కూడా కృష్ణుడిని దశాకృతి కృతే కృష్ణాయ తుభ్యం నమః అని జయదేవుడు కూడా అంటాడు కదా. కృష్ణుడు ఒక అవతారంగా కాకుండా పరిపూర్ణమైనటువంటి మహావిష్ణు స్వరూపంగా దర్శించారు. కాబట్టి ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే
అక్కడ ఏదైతే ఆయన అన్నాడో ఆ పదాన్ని అలాగే శీరపాణి అనేటువంటి ఎలా ఉంచుతున్నామో మనం బలరాముడిగా, అలాగే ఈ గోసమాని అనే పదం కూడా అలాగే ఉంచాలి. ఎందుకంటే మనకి ఆగమాలు ఏం చెప్తున్నాయంటే భగవంతుని యొక్క అర్చామూర్తి గోవుతో సమానము అని. యథా సర్వాంగజం క్షీరం స్రవే స్తనముఖాద్యథ తథా సర్వగతో దేవ ప్రతిమాదిషు రాజతే. గోవుకి ప్రతి అంగాల్లో అంటే ఏదో కొమ్ముల్లో గిట్టల్లో తప్పించి తోక నుంచి కళ్ళల్లో చెవుల్లో వెనకాల అన్ని చోట్ల గంగడోళ్ళు అన్ని చోట్ల కూడా చక్కగా ఆ యొక్క పాల బిందువులు ఉంటాయి. కానీ ఈ క్షీరధాతువులన్నీ ఎక్కడి నుంచి పడితే అక్కడ చెవుల్లోంచి కళ్ళల్లోంచి వచ్చేవి, పొదుగు నుంచి మాత్రమే వస్తాయి. అలాగే భగవంతుని విభూతి అణువు నుంచి అజాండమంతా నిండి ఉన్నప్పటికీ కూడా అర్చాబింబం నుంచే అభివ్యక్తం అవుతుంది. అందుకే వెంకటాచలానికి వచ్చారు అనేటువంటి వాడు ఏది కోరుకుంటే అది పొందుతున్నాడు. ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞాని వాడు ఏది కోరుకుంటే అది పొంది సమగ్రమైనటువంటి ఆ యొక్క దివ్యానుభూతితో వాడు వెనక్కి వెళ్తున్నాడు. అతృప్తి అమృత రూపాయ అని తృప్తి కలగట్లేదు. అయ్యా అతృప్తి అమృత రూపాయ వెంకటేశాయ వాడు ఎన్నిసార్లు అన్నా కూడా అది తృప్తి కలగదని తెలిసినా కూడా తోసేశారండి అంటారు. మరి తోసేస్తుంటే అక్కడికి ఎందుకు వెళ్ళి ఇంకో చోటకి వెళ్ళొచ్చుగా, ఇక్కడేనే వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. అంటే ఏంటంటే ఈ యొక్క అనుభవం వేరు. ఇది ప్రత్యక్ష దైవం, యుగ ప్రత్యక్ష దైవం, భూమిని భేదించుకున్న అర్చామూర్తిగా స్వయం ప్రకటితమే ఆయన అక్కడ ఉన్నాడు. కాబట్టి ఆయన పైన కీర్తనల్లో ఈ గోసమానే అనేటువంటిది ఏంటంటే ఘోషమణే అని మనం మార్చకూడదు. ఈ గవాం సర్వాంగజం క్షీరం స్రవే స్తనముఖాద్యథ తథా సర్వగతో దేవ ప్రతిమాదిషు రాజతే అనే ప్రమాణాన్ని అనుసరించి ఆయన తెలిసే పెట్టాడు ఆ మాట. తెలిసి పెట్టాడు. తెలియక మనం పాట భేదాలు మారుస్తాం. కాబట్టి పాట భేదాలు లేకుండా ఎలా ఉంటే ఆ సౌందర్యం అభివ్యక్తం అవుతుంది. ఇది సౌందర్యం అన్నారు కనుక చెప్పాలి కదా, ఒకటన్నా చెప్పకపోతే మీ ప్రశ్నకి నేను సమాధానం చెప్పిన వాడినావు. ఆయన ఒక చోట అంటాడండి, ప్రతి జీవుడి ఎదగదిలో ఉండే భావాన్ని మనం ఆయన పాటల్నే గుండెల్ని గుడిగా చేసుకుని దాచుకోవాలి. ఎందుకంటే అయ్యా మరణ భయ దేహాభిమాన జాడ్యం వహామి అంటాడు. అంటే కరిరాజవరదం ద్రౌపది మానరక్షకం, ఎటువంటి ఆపత్ సమయం ఎదురుకుండా 5 భర్తలను పెట్టుకుని అనాథం కిముపేక్షసే అని అడిగితే సద్య ఆయన వస్త్రదానం చేసి మాన సంరక్షణం చేశాడు ద్రౌపదీదేవికి. ఆ ద్రుపదతనయని ఎలా అయితే వెంటనే రక్షించాడో అలాగే ఆ గజేంద్ర రక్షణ కూడా చేశాడు. నాహం కళేబరస్యాస్య త్రాణార్థం మధుసూదన కరస్థ కమలాన్యేవ పాదయోహో అర్పితం తవా అని ఆర్ద్రతగా గజేంద్రుడు ప్రార్థిస్తే ఎక్కడి నుంచి మహావిష్ణువు ఎక్కడికి వచ్చి ఒక క్షణంలో రక్షించాడు. పోతన గారి పద్యాలు అయితే మీకే వచ్చి బోళ్ళని అలా వైకుంఠపురంలో ఎక్కడో ఉండేటువంటి ఆయన ఆ మూల సౌధం అంటే ఆ మూల ఎక్కడో బాత్రూమ్ దగ్గర అని కాదు, మూల అంటే ప్రధాన సౌధంలో ఉన్నాడు. కాబట్టి మన వాళ్ళందరూ కార్నర్ అనే మూల సాహిత్యాన్ని కార్నర్ చేస్తారు. పరుగులు వచ్చి రక్షించాడు అని చెప్పి అందుకే ఈ భావం ఆయన రాశాడు. కానీ ప్రత్యేకంగా పద్యంగా ఆకర్ణాంతము వచ్చినటువంటి ఆ ధమ్మిల్లాన్ని చక్కనొత్తడు వివాద ప్రోద్ధితమైనటువంటి గజేంద్రమైన వీడడు గజ ప్రాణ వనోత్సాహి అని చెప్పడం అనేటువంటి దాన్ని భావన కేవలం పోతన గారే కాదండి, విష్ణు సహస్రనామ భాష్యకర్త అయినటువంటి వారు కూడా చెప్పారు. పరాశర భట్టర్ స్వామి వారు కూడా భగవత స్వరాయే నమః అన్నాడు. అయ్యా నీకు నమస్కారం చేయ, నేను భక్త సంరక్షణలో నువ్వు ఎంత త్వరగా వస్తావో గజేంద్ర సంరక్షణాదుల్లో ఆ యొక్క త్వరకి నేను నమస్కారం పెడుతున్నా, ఆ గుణానికి నేను నమస్కారం పెడుతున్నా. మిగతా నీలో 1,000,000 గుణాలు ఉన్నా మనకు అవసరం అది కదా. కాబట్టి మూలధాతులు పట్టుకున్నాడు ఆయన. కాబట్టి ఇన్ని రకాలైనటువంటి నీ యొక్క గొప్పతనాల్లో ఇన్ని రక్షణలు చేసేటువంటి నీలో నిన్ను ఏది కోరాలి అది నేను కోరలేకపోతున్నాను. నేను ఈ దేహం కోసమే కోరుతున్నాను. దీనికి ఎప్పుడో అప్పుడు శరీర అనేటువంటిది పతనం కోసం, శరీర పతనావధి, అది పతనం అనేటువంటిది అవధిగా కలిగింది ఈ శరీరం.
కనుక ఈ యొక్క ఇది అసలు శరీరం అనడమే చూడండి, సీరియతే, ఇది నశించేదే నశించేదే శరీరం. అవును, దాని వ్యుత్పత్తర్థమే అది. కాబట్టి ఇదం శరీరం పరిణామపేశలం పతత్యవశ్యం శ్లథ సంధి జర్జరం, దానికి ముందు చాలా వికారాలు కూడా వచ్చి పెట్టి పతనం అవుతుంది అది అని తెలిసినప్పటికీ కూడా దీనిపైన మమకారం ఎవరికి పోవట్లే. అందుకే చూడండి, గొప్ప ప్రవచనకర్తలు కూడా అప్పుడప్పుడు వివాదం అవుతూ ఉంటారు, గొప్ప వాగ్గేయకారులు కూడా వివాదాలకు గురవుతూ ఉంటారు. మహానుభావులైనటువంటి వాళ్ళు సిరి సంపదలకు ఇంకోటికి ఇంకో దానికి మోహానికి ఎంత పెద్ద పెద్ద వాళ్ళన్నా లొంగుతున్నారు. కాబట్టి ఏమిటంటే ఈ దేహాభిమానం ఇది నాకు పోవడం లేదే అంటే, ఆయనకి పోకపోతే అన్ని కీర్తనలు ఎలా రాస్తాడు? నాకు పోవట్లేదు. మరణే భయ మరణం అనేటువంటి భయం కలిగినటువంటి ఈ దేహాభిమాన జాడ్యం వహామి అని అద్భుతమైన కీర్తన. అలాగే ప్రతి కీర్తనలో కూడా ఇప్పుడు కొన్ని పదప్రయోగాలు ఆయన చెప్పించి ఇంకెవరు చేయలేరు అన్నట్టుగా దురిత దూరోహం అంటాడు. అంటే నువ్వు నన్ను దూరం చేయడంలా, నా పాపములనేటువంటివి నీ నుంచి నన్ను దూరం చేస్తున్నాయి. నీ వలన కొరతే లేదు మరి నీటి కొలది తామర అనేటువంటి దాంట్లో ఎలా మనం ఆశ్చర్యపోతాం. అలాగే ఇక్కడ కూడా సంస్కృత కీర్తనలో కూడా తత్సమానమైనటువంటి సౌందర్యంతో ఆయన రచించాడు. అసలు హరి యొక్క అసమ విహారత్వాన్ని ఎలా వర్ణిస్తాడు ఆయన. అలాగే ఆయన దశావతార కీర్తనలు వర్ణించినటువంటి కీర్తనల్లో అయితే మనం ఊహించడం ఆయన యొక్క ఇది అని చెప్పి ఇంత అని. తర్వాత రాధామాధవ రతిచరితం ఎంత దీర్ఘ కీర్తనైనా కూడా ఎక్కడ కూడా పట్టు సలపదు. నాకు పాండురంగ మహాత్మ్యం ఇలాంటి కావ్యాలు చూస్తే కొన్ని ప్రబంధాలు పేర్లు చెప్తే కొంతమంది కోపాలు వస్తాయి. కవులు మొదట్లో మొదలు పెట్టినట్టుగా చివరి దాకా అలా రాలా, బిగి ఉండదు. కానీ పాండురంగ మహాత్మ్యం చూడండి, మొదటి నుంచి చివరి దాకా అదే రకమైన పట్టుతో ఉంటుంది. అలాగే అన్నమయ్య కీర్తనలో చూడ ఎక్కడ పట్టు చదవదు. ఆ సంస్కృత కీర్తనలు రాధామాధవ రతి చరితం కానీ ఎలా అంత అద్భుతంగా ఉంటాయంటే, అందులో తులసి కీర్తన ఒకటి ఉంటుందండి. ఆ తులసి కీర్తనలో ఆయన చూపిస్తాడండి, అది ఒకటే నాకు తెలిసి తెలుగులో కూడా ఎక్కడా కనిపించలేదు. ఆ నఖక్షతాలు అంటే మామూలుగా తులసిని మనం ఇలాగా తీస్తాం కదా, తీసినప్పుడు అవి కొంత కనిపిస్తుంది మనకి ఆ చెట్టులో, అవి విష్ణువు యొక్క నఖక్షతాలుగా చెప్తారు. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే, అలా నీళ్లు పోసినప్పుడు ఆ తులసి కోటలో మట్టి వెళ్ళి దాని మీద పడుతుంది. తులసి నీ మీద ఉండే మట్టి నువ్వు విష్ణువుతో సంగమించడం వల్ల వచ్చినటువంటి ఆయన యొక్క దేహానికి పూసుకున్నటువంటి కస్తూరి నీకు అంటింది అని అంటారు. ఆ కీర్తన పాడుతూ ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ తులసి కీర్తన. కాబట్టి అలాగే వామనావతారం పైన ఆయన రాశాడు. ఆయన పెట్టుకున్న పుట్టగోచి గురించి ఎవరైనా రాయగలరు. ఆయన పట్టుగోచి పైన రాశాడు. స్వామి హా సమీచీనం అని చెప్పి మొదలుపెడుతూ కొన్ని కీర్తనలు రాశాడు. దాంట్లో ఏమంటాడంటే, నీకు పట్టు అలంకార ప్రియుడు అయ్యా, నువ్వు సామాన్యుడు కావు, నువ్వు నరసింహాకృతి ఎందుకు దాల్చావు స్వామి? నువ్వు పోనీ రాక్షసుడి కోసం అన్నప్పుడు ఏమి నువ్వు సంహరించాలి అని అంటే, కింద సింహాకృతి పైనేమో మానవాకృతి ఉండొచ్చు కదా, పట్టుబట్ట కట్టడం కోసం నువ్వు అలాంటి పని చేసావు. సరే, మిగతా అవతారాల్లో పట్టుబట్ట ఎలా ఉందో మత్స్య అవతారంలో వాటిలో ఉండకపోవచ్చు, కానీ ఎప్పుడైతే నువ్వు ఈ అవతారాలు మొదలెట్టావో, ముందు వామనావతారం మొదలెట్టావు కదా, వామనావతారంలో గోచి పెట్టుకున్నావా? పట్టుకోచి ఎందుకే బ్రహ్మచారికి మాయావటు కాకపోతే పృథుల హేమ కౌపీన ధర దాంట్లో సూపాసక్త శుచి సులభ అంటాడు. నువ్వు పప్పన్నం ప్రియుడు, సామాన్యుడు ఏం కాదు నువ్వు. మామూలుగా బ్రహ్మచారులు వాళ్ళు ఎప్పుడు కూడా కాస్త ఆకలి ఎక్కువగా ఉంటుంది ఆ దశలో. వీడికి చాదస్తం ఎప్పుడు పెరుగుతుందంటే, నా 45 ఏళ్ళు 50 ఏళ్ళు జన్మకోశ కాస్త మందగించాక చాదస్తం వస్తాయి. అప్పటి నుంచి మడి తడి ఇవన్నీ మొదలెట్టి పిల్లలకి చెప్తూ ఉంటాడు. వీడి చిన్నప్పుడు ఏమిటో తెలియదు, 2 చేతులు పెట్టి మీద ఉంటాడు బాల్యావస్థలో, తర్వాత బాగుండదని ఒక చేయి పెట్టుంటాడు. కాబట్టి ఏంటంటే, అక్కడ ఆ యొక్క భోజన ప్రీతి ఆ బ్రాహ్మణ అవతారంలో, ఆ అవతారంలో ఉండేటువంటిది కూడా విడిచిపెట్టినటువంటి గోచి పెట్టుకున్నా కూడా పట్టుగోచి పెట్టుకోవడంలో ఉండేటువంటి హేమ కౌపీన ధరాన్ని ఆయన దృష్టి, ఇలాంటివి చూస్తూ ఉంటే ఎంత
ఆ భగవంతుని యందు సంతతము చిత్తవృత్తిని నిలపకపోతే ఆ పారమ్యత కలగదు. అరవిందాక్ష పదారవింద మకరంద సంసేవాసక్తిలో నిరంతరం లేకపోతే ఆ సాక్షాత్కారానుభవం ఆయన మనకు కలిగించలేడు. మామూలుగా ఈరోజు సాక్షాత్కారం అంటే అందరూ ఏం చెప్పేస్తున్నారు అని అంటే, భగవంతుడు అలా కళ్ళకి కనిపించేశాడు, మాంసచక్షులు కనిపించే, రోమాంచితం అయిపోయిందండి మీరు చెప్తే, గాడిది గుడ్డు అవుతుంది. అది కాదు సాక్షాత్కారం అంటే. పంచేంద్రియములకు కూడా ఉద్ధతి కలగటం సాక్షాత్కారం. ఈరోజు పుణ్యక్షేత్రాలకు వెళ్ళక్కర్లేదు, అక్కడ తొక్కిస్లాట్లో నువ్వు చచ్చిపోతావు అని చెప్పి భయపెడుతున్నారు వాళ్ళు. తొక్కిస్లాట్లో చావకుండా ఎలా వెళ్ళాలో ఆలోచించు అంతే. తలనొప్పి వస్తే తల తీసేసుకోవడం పరిష్కారం కాదండి, అక్కడికి వెళ్ళాలి. ఎస్విబిసిలో కనిపిస్తుంది కదండి స్వామి కళ్యాణం, మళ్ళీ ఎందుకు వెళ్తున్నారండి మీరు? అంత క్లోజప్లో మీరు చూడలేరుగా ఛానల్లో. మనం ఎదురెదురకుండా మిమ్మల్ని నేను చూడొచ్చు, కానీ ఆ కెమెరాలోకి వెళ్ళి చూస్తే మీరు ఇంకా బాగా స్పష్టంగా ఇంకా అందంగా కనిపిస్తారు మీరు. మరి అలాంటప్పుడు నేను అక్కడికే ఎందుకు వెళ్తున్నాను అంటే, సాక్షాత్కారం అంటే శాస్త్ర మర్యాద ఏమిటి అని అంటే, కంటికి ఆ దర్శనానుభూతి కలగాలి, చెవికి ఆ భగవంతుని యొక్క మంగళతూర్యరావాలు గోవింద ఘోషలు ఇవన్నీ అవి బాగా తన్మయత్వం చెందేట్టుగా వినిపించాలి, ఆ తులసి ప్రసాదాది ఆఘ్రాణం చేయాలి, వాటి ఆస్వాదనం చేయాలి, శరీరానికి ఆ పుల్లు దండాలు పెడుతూ ఉంటే అనిర్వచనీయమైనటువంటి అనుభూతి కలగాలి. కాబట్టి ఈ పంచేంద్రియాలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా దృష్టి, ఈ శ్రవణ, ఈ ఇంద్రియాలన్నింటికి పంచేంద్రియాలకి కూడా బహిరింద్రియాలకు కలిగితే అంతరింద్రియాలకు కూడా ఆ యొక్క ఉద్ధతి కలుగుతుంది. కాబట్టి ఇది దర్శనం అంటే. ఇది కలగాలంటే ఇంట్లో కూర్చుంటేనో ఇప్పుడు అన్నప్రాసలోనే ఆవకాయ ముద్దలాగా మొదట్లోనే, అందుకే అన్నమయ్య కూడా ఒక చోట చెప్తాడు, ఇది నా మాట కాదు, పాత్ర వేడెక్కగా పాలు వేడగునా అంటాడు ఆయన. ఈ శరీరం అరగకపోతే కరగకపోతే 10 చోట్ల పుణ్యక్షేత్రాలకు వెళ్ళకపోతే ఆ అనుభూతి ఎలా కలుగుతుంది? పాలు వేడిగా తాగాలనుకుంటున్నారు, పాత్ర వేడెక్కకపోతే ఎలాగా? మీ శరీరంలో ఆ యొక్క భగవంతుడి కోసం ఆ యొక్క నడక, బొట్టుకి అలా మనం మెట్టుకి బొట్టు పెట్టుకుంటూ పైకి వెళ్ళిన తరువాత ఆ ఒళ్ళు నొప్పులన్నీ కూడా స్వామిని చూసేప్పుడు మాయమైపోతున్నాయి కదా. ఎలా మాయమవుతున్నాయి? ఆయన ఏమైనా తీసేస్తున్నాడా అంటే తీయచ్చు, అది కూడా మహిమ ఉంది ఆయన. కానీ ఏంటంటే మనలో కలిగే ఆనందం ఆ శ్రమ తెలియనివ్వట్లేదు. ఆనంద నిలయ నివాస రసికుడైనటువంటి స్వామి ఆ శ్రమ తెలియనియట్లేదు. 18 గంటలు ఎదురు చూసినటువంటి వాడు 18 సెకండ్లు కూడా భగవంతుడిని చూడకపోయినా కూడా ఆనందంగా ఉంటాడు. మేము గుళ్ళో కూర్చుని వ్యాఖ్యానం చెప్తూ ఉంటాం. గుళ్ళో నువ్వు వ్యాఖ్యానం చెప్తే ఎవడంటాడని మీకు సందేహం రావచ్చు. ఎందుకంటే భగవంతుడు భక్తజన ప్రియుడు. ఆయన వాళ్ళని చూస్తూ ఉంటాడు. వచ్చినవాడు భగవంతుడిని చూడటానికి వచ్చాడు కానీ నిన్ను చూడటానికి రాలా. కాబట్టి మేమెందుకు చెప్తామంటే ఆ వంకతో స్వామిని చూడటచ్చు. అలా దశాబ్దాల పాటు మేము సుప్రభాత వ్యాఖ్యానాలు చేసాం. అప్పుడు రోజు కొత్తగా పెళ్ళైన వాళ్ళండి పసుపు బట్టలతో, మీరు నమ్మాలి, అన్నమయ్య కీర్తనలో భక్తి పారమ్యతను ఆయన చెప్తూ ఆయన ఏదైతే లక్షణం చెప్పాడో ఆ లక్షణం అక్కడ కనిపిస్తుందా లేదా అని మనం ఒకసారి ప్రయోగశాలగా దేవాలయాన్ని చూస్తే అనిర్వచనీయమైనటువంటి స్వామి దేవాలయ అనుభూతి మత్త చిత్తుల్ని మనం దర్శించవచ్చు. స్వామిని చూసి ఒక్క సెకండ్ కూడా ఉంచకుండా కొత్తగా పెళ్ళే పసుబట్టలతో వచ్చిన వాళ్ళని తోసేశారు. వాళ్ళు చూస్తేనే గ్రామీణులాగా అనిపించింది. వెంటనే దగ్గరికి వెళ్ళి, నాకుండేటువంటి ఏదో అక్కడ 3 దశాబ్దాలుగా పనిచేస్తున్నాను కనుక ఇంకో కొంతకాలం ఉంటాను కాబట్టి ఏదో కొంచెం తెలిసిన వాళ్ళు ఉండబట్టి ఒక్క నిమిషం మళ్ళీ కాస్త అలా నిలబెడతానండి, ఒక్క నిమిషం అలా ఉండండి అన్న గబగబా అక్కడికి వెళ్ళి అనేప్పటికీ వాళ్ళు అన్నారు, మేము వచ్చేటప్పుడు మా పెళ్లి చేయించిన స్వామి చెప్పారండి, మనం చూడకపోయినా పర్వాలేదు 1000 కళ్ళు ఉండే స్వామి మనం చూస్తాడండి. చూడండి స్వామి అదే ఫిలాసఫీ. అది రావడం కోసం ఇంత విజ్ఞానం ఉన్న వాళ్ళకి రావట్లేదు. గంటసేపు అక్కడ నిల్చున్న వాడిని, గంటసేపు నుంచున్నటువంటి వాడు నన్ను అక్కడ ఉండగా ఎంతమంది చూశారని చూస్తున్నాడు వీడు. వీడు చూసిన దర్శనానికి పొద్దున్నే తలకిందులుగా వెళ్ళి గబ్బిలం లోపలికి వెళ్ళి బయటకు వచ్చేసిన దానికి పెద్ద తేడా ఉండట్లే. కాకి గంగా స్నానానికి మనం స్వామి పుష్కరిలో గొంకలేయటానికి పెద్ద తేడా ఉండట్లే.
అలా వెళ్ళమన్నారండి. ముందు స్వామి పుష్కరంలో స్నానం చేయమన్నారు. అంతకు ముందేమో బేడి ఆంజనేయ స్వామి దగ్గర హారతి ఇమ్మన్నారు. అక్కడ కొబ్బరికాయ కొట్టేసాం, ఇక్కడ ములిగేసాం, అక్కడ అశ్వత్థ వృక్షం ప్రదక్షిణ చేసాం, వరాహస్వామి దర్శనం చేసుకున్నాం, వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాం. ఇంతేనా తిరుమల? అక్కడ ఉండే తీర్థమహిమ నువ్వు చూడొద్దా, అనుభవించద్దా? ఆ తుంబురు తీర్థం, రామకృష్ణ తీర్థం, ఆ తీర్థాల్లో వెళ్ళి చూస్తే ప్రకృతి సౌందర్యం అంతా మనం దర్శించవచ్చు. దాన్ని అన్నమయ్య ఎంత అభివర్ణించాడా అని చెప్పి మనకు తెలుస్తున్న తీర్థమహిమను ఎందుకు అంత వర్ణించాడు.